వెల్కమ్ టు NS24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మల్కాజ్గిరి జిల్లా చామరిపేట మండలం యాడారంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో భాగంగా అంగరంగ వైభవంగా అత్యంత మహోత్సవమైనటువంటి వేద పండితుల చేత పూజలు జరిపించి తల్లి యొక్క గర్భగుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి మంజుల సుజాత, మల్లికార్జున రెడ్డి మరియు జిరిపిటిసి హనుమాదాస్ గారు, మాజీ ఉప సర్పంచ్ సాయిబాబా గారు, గుడి కమిటీ మెంబర్స్ కె సత్యనారాయణ, డి బాలయ్య, డి మల్లేశం, కె నర్సింగ్, టైలర్ నర్సింగ్, డి సత్యనారాయణ, యాదగిరి, రవి ఇంకా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 2 లక్షల రుణమాఫీ అందరికీ అందాలని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధరలలో ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడింది. జనగామకు వచ్చి కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఊళ్ళోనైనా 100% రుణమాఫీ అయిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారు రుణమాఫీ మొత్తం కాలేదని. తెలంగాణ ప్రజలను కాపాడాలని ఏడాది నత్రపు స్వామిని వేడుకున్నా ఆగస్టు నెల వచ్చినా ఊర్లో చెరువులు నిండడం లేదు. రైతు బీమా, రైతు బంధు చెరువులు నింపిన ఘనత కేసీఆర్ది అని హరీష్ రావు ఎద్దేవా చేశాడు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్తకు మీ అవసరం ఉన్నది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేద్దాం. కార్యకర్తలకి అండగా తోడుగా నిలబడండి. మనమందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరచకాలని ప్రజలకు చూపించగలం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ రేవంత్ రెడ్డి మాయ మాటలతో, మారు వేషాలతో తాత్కాలికంగా ప్రజల్ని భ్రమపెట్టిండు. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే దేవుళ్ళ మీద ఒట్టు గట్ల మీద పెట్టి మనం చేస్తుంటే కూడా ఆ దేవుళ్ళను మన కోసం, మన రైతుల కోసం ప్రార్థిస్తున్నా. హరీష్ అన్న సినిమా దగ్గర పోయి ఈ విషయం చెప్తే సినిమా వచ్చి చూసింది, ఏడు వచ్చి చూసింది, ఎలకలు వచ్చి చూసినాయి, అన్నట్టు చూసి వామ్మో నక్క రంగు మారిపోయింది. ఇదే కదా రాజు. ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుడి మీద ఒట్టు పెట్టి ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. ఈ రాష్ట్రంలో అప్పున్న రైతే ఉండదు. 15 ఆగస్టు తర్వాత అందరికీ మాఫీ చేస్తా అన్నాడు. ఏమైందా అని మళ్ళీ పడబడ్డాడు. నేను అడిగినా, ఏం సంగతి నువ్వు 15 ఆగస్టు లోపల నువ్వు చేయకపోతే ఎట్లా అన్నా. నువ్వు ఒకవేళ చేస్తే నేను రాజీనామా చేస్తా, చెయ్యకపోతే నువ్వు రాజీనామా సిద్ధమా ముఖ్యమంత్రి అని అడిగినా. అమరవీరుల స్థూపం దగ్గర పోయిన రాజీనామా లేక తీసుకొని చేస్తాను బీగాలు వాళ్ళకి చేసిందా? పోయిండు ఖమ్మంకు. మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు రాజీనామా చేయాలి అన్నాడా? మరి ఏ ఊళ్ళో కష్టమో రేవంత్ రెడ్డి? మా జనగామలో, మా స్టేషన్ గర్భంలో నువ్వే చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ ఊరో చెప్పు, ఏ మండలో చెప్పు. నేను మా పల్లాగా వస్తాం. కూడా రుణమాఫీ అయితే రైతుల దగ్గరికి అడుగుదాం. ఏ ఊళ్ళో 100% అయినానే నేను చెప్పేందుకు, నువ్వు చెప్పేందుకే. వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు మొన్న ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ రాలేదు అని. ఇంకో మంత్రి పొంగిలేకి అంటున్నాడు, ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఇద్దరు మెల్లగీతాము అంటున్నారు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు 42 లక్షల మందికి చెయ్యాలి, కానీ 22 లక్షల మందికి చేసినాం అన్న, 2 లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే బరాబర్ 20 లక్షల మందికి అయింది, 22 లక్షల మందికి కాలేదు. అయింది తక్కువ, కానీ ఎక్కువ. ఇక బయట ఇక్కడ బాక ఏమి మొత్తం ఇచ్చినా కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేవు. 7,500 ముఖ్యమంత్రి బయట అంటాడు. ఏమైంది రమ్మాలి? ముఖ్యమంత్రిని రమ్మాలా, ఉప ముఖ్యమంత్రిని రమ్మాలా? వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా? లేదు నీళ్ళ మంత్రి చెప్పేది నిజమా? ఎవరు ఒక్కరికొకరు స్థితి లేదు. వాళ్ళ మంత్రులే చెప్తున్నా మాఫీ కాలేదని. అందుకే ఇప్పుడే యాదగిరిగుట్ట దేవుడి దగ్గర వేయించాను. దేవుడా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు. దేవుడిని కూడా మోసం చేసింది.
మరి జనరల్ గా కొంతమంది అయ్యగారులు అన్నారు నాతో, పాలకులు పాపం చేస్తే, పాలకులు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడి కోపానికి వస్తుంది. మరి రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని, తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగాకోరు, దివాళా కోరు ముఖ్యమంత్రి నీ తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని ఆ దేవుడికి మొక్కొచ్చింది. ఇక్కడ పాలకులు పాపం చేస్తే అది తెలంగాణ ప్రజలకు శాపంగా ఈ కానీ దేవుడికి మొక్కొచ్చింది. వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? పాప పరిహారం చేసుకోవాలి. తప్పు చేసి కానీ గుడికి పోయి దేవుడి ముందు చెంపలేసుకొని ముక్కు రాయాలి. రేవంత్ రెడ్డి అంటే రైతులకు క్షమాపణ చెప్పాలి, దేవుడికి క్షమాపణ చెప్పాలి. కానీ ఇది ఆయన చెయ్యడు. ఆయన పాప ప్రక్షాళన చేసుకునే రకం కాదని మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుడి దగ్గర మొక్కొచ్చింది. మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కిన, దేవుడా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా, మా రైతులందరికీ 7,500 రైతు బంధు వచ్చేదాకా, మా రైతులు పండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ కార్యకర్తలకి కూడా దేవుడికి కానీ తెలంగాణ తెచ్చుకోలేగా, రానే రానని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ రేవంత్ రెడ్డితో పోరాటం ఎక్కనా, నీ కేసులో ఎక్కనా? నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ, నేను విడిచిపెట్టాం, నీ మంత్రులను విడిచిపెట్టాం. నువ్వు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు వడ్డీతో సహా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే మనం వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా తుంగతుర్తిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మీద మా కార్యకర్తల మీద దాడి చేయించింది, మా ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేసింది, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతుంది. ఏం రేవంత్ రెడ్డి సర్కార్ పర్మనెంట్ అనుకుంటురా? బిడ్డ అందరి వివరాలు రాసి పెడుతున్నాం. మా వాళ్ళని ఎక్కడ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, జాగ్రత్త అని చెప్పి నేను పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం నడవండి. కానీ ఈ అధికార పార్టీకి అడుగులకు మడుగులకి అక్రమంగా మా కార్యకర్తలు పేరు వస్తే కమల్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే జనగామ ఎన్నిసార్లు కొట్టాలని తెలంగాణ ఉద్యమంలో ఇదే జనగామ చౌరస్తాలో చాలా సార్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ మీద అపారమైన నమ్మకం, అపారమైన ప్రేమ రెండింటినీ కలిగి ఉండి వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాలుగా కష్టకాలంలో కూడా తోడుగా నిలబడేందుకు మనస్ఫూర్తిగా వచ్చినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. ఏ స్థాయిలో అలా అడుగులు వేసాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేసాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా, ఓటు వేయలేదా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావనలకు కూడా రాకుండా అడుగులు వేశాం. నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ, ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆయన చేస్తూ ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు
దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మన వారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు. అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే, ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి గవర్నమెంట్లో ఉన్నారు? అందులో ఒక చోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, RDO ఆఫీసులలో పేపర్లో కాలిపోతాయి, MRO ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, MRO ఆఫీస్లో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి, పైన దాంతకన్నా పైన HOD ఆఫీసులలో కూడా దొరుకుతాయి. ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా, సర్వర్లలో ఉండవా? వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మళ్ళీ వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపున స్టేట్మెంటు, ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు, నిన్న సాక్షిలో హెడ్లైన్స్, తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే, అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి, ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి, రాళ్ళు ఒకవైపున. ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాల. మరి ఒకవైపున కాంట్రడిక్షను, ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు, మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తుంది. అంటే పద్ధతి ప్రకారం భయాందోళన క్రియేట్ చేయడం, పద్ధతి ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా మళ్ళీ వీళ్ళు రివర్స్ కథనాలు మళ్ళీ రాయించడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది. ఎందుకనంటే కోర్టుల దృష్టికి, న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం. అందరం ఒక తాటి మీదకి వద్దాం, ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం. వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి. సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్తన్ కావాలి. స్ట్రెంగ్తన్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది, ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక ఆస్పెక్టు, రెండో ఆస్పెక్టు తోడుగా ఉండడము. ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి. లాయర్ల డెవలప్మెంట్కి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి ఎప్పుడు జరగని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పట్టించుకున్నాం. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అంతకుముందు ఎవరూ కూడా లాయర్ల గురించి మాట్లాడారే తప్ప లాయర్ల వెల్ఫేర్ గురించి పట్టించుకున్న పార్టీ ఇంతకుముందు గతంలో ఏదీ లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పట్టించుకుంది. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేశాం. కార్పస్ ఫండ్కు సంబంధం లేకుండా
కొత్తగా వృత్తిలోకి వచ్చే లాయర్లు 3 ఏళ్ల పాటు వాళ్ళ వృత్తిలో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదానికి వాళ్ళకు కూడా అండగా ఉంటూ వాళ్ళకు కూడా 6 నెలలకు ఒకసారి 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల 5,000తో లెక్కేసి మనం వచ్చిన తర్వాతనే ఈ ఇనిషియేటివ్స్ జరిగినాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మనం కూడా యంగ్ పార్టీయే, మనం కూడా లీడర్ దగ్గర నుంచి మీ వరకు కూడా అందరు కూడా యంగ్స్టర్సే. మనం కూడా ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. కొన్ని ఇంకా సంస్కరణలు, ఇంకా కొంచెం రిఫార్మ్స్, కొన్ని ఇంకా మంచి పాఠాలు ఎక్కడైనా కూడా మనం నేర్చుకోవాల్సినవి ఏదైనా ఉంటే కూడా తీసుకుని అవి కూడా మనం అలవాటు చేసుకొని ఇవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఇంకా కొంత మనం ఆర్గనైజేషన్ మీద ఫోకస్ పెట్టి ఇంకా కొంత దగ్గరగా వెళ్ళే కార్యక్రమం చేద్దాం. ప్రజలకు, నాయకులకు, జిల్లాలో ఉన్న ప్రజలకు, జిల్లాలో ఉన్న నాయకులకు, జిల్లాలో ఆర్గనైజేషన్ పెరిగేట్టుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మరి 7గురితో కూడినటువంటి సభ్యులు కూడా సుయోమోటోగా తీసుకొని వెంటనే మీరు ఇచ్చినటువంటి తీర్పుని ఉపసంహరించమని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతదేశ 140 కోట్ల మంది ప్రజల తరఫున. ఎందుకు? భారతదేశ అఖండత దెబ్బతింటుంది. ఇది పండోరాస్ బాక్స్. దీనికి జోలి పోవడం. మహాత్మా గాంధీ మహా తెలివిగలవాడు. ఆయన ఇచ్చినటువంటి ఆలోచన జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ రాయించారు ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు, ఎస్టీలకు. కాంగ్రెస్ పార్టీ 27% ఓబీసీలకు రిజర్వేషన్లు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఆపాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ RSS లో ఉంది. 2028లో ఒక జడ్జిమెంట్ రూపంలో అన్ని రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు కొట్టేయాలన్న ఆలోచన కుట్ర జరుగుతా ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని. దళితుల విభజన పైన, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన మీ విధానం ఏంటి అని నేను అడుగుతున్నాను మోడీని. ఎక్కడో ఉక్రెయిన్లో ఉన్నాడేమో ఆయన, అక్కడ ఉండే ఆయన నేను అడుగుతున్నా. దళితుల విభజన పైన మరి ABCDలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన దానిపైన మోడీ గారు, ప్రధానమంత్రి గారు మీ వైఖరి ఏంటి? రెండవది, నిర్ణయించిపోయాడు చంద్రబాబు నాయుడు. మొదట్లోనే ఆయన మెచ్చుకున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నీ వైఖరి ఏంటి? దళితుల విభజన పైన పొరపాటు చేసామని అనుకుంటున్నా. ఏండో పప్పులో కాలు వేసినట్టుండవు. కాలు తీసి పక్కన పెట్టుకుంటావా? పప్పులోనే కంటిన్యూ అవుతావా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారుల వైఖరిని నేను వెంటనే తెలియజేయాలని నేను మీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది భారతదేశ అఖండత, భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంది. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా జరిగే పరిస్థితులు ఉన్నాయి భారతదేశానికి. ఇది రాకముందే నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, జాగ్రత్త 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 అని తెలియజేస్తున్నాను. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం, చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి కోట్లాది మంది వస్తుంటారు సంవత్సరానికి. అటువంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిపాలనా భవన్లో కొన్ని ఫైళ్లు కాలిపోయినాయి. పోయిన వారంలో ఫైళ్లు కాలిపోయినాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఒక 10 మంది పెద్ద పోలీస్ ఆఫీసర్లతో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన వెంటనే ఆ ఫైళ్లు కాలిపోయినాయి. వాళ్ళు చెప్తారు సాంబ్రాణి కడ్డీల వల్ల కాలిపోయినాయి, కర్పూరం వల్ల కాలిపోయింది, సెంట్రల్ ఏసీ. మరి అక్కడ కాలిపోయినాయని అంటే కాలిపోయిన ఫైల్ ఏదన్నా ఇంకేదన్నా అంటే నేను అనుకునేది కాదు. హార్టికల్చర్ గురించో
మరి ఇంకేదైనా దాని గురించి అయితే నేను అడిగేవాడిని కాదు. మీరు ఎక్కడైతే మరి కరప్షన్ ఉన్నదో ఆ ఫైళ్ళే గాలిపోయినాయి. మదనపల్లిలో గాలిపోయినాయి, పోలవరం మరి తూర్పు మరి ఎడమ కాలువలు కూడా గాలిపోయినాయి, పొల్యూషన్ పైన అక్కడక్కడ ఈ మధ్య గాలిపోతున్నాయి కొన్ని. మరి పవిత్రమైన డబ్బు ఎక్కడెక్కడో భక్తులు వస్తుంటారు, దినానికి 5 రూపాయలు 10 రూపాయలు ఏదో మొక్కు చెల్లించుకుంటారు. పాపం వాళ్ళ శక్తి కొద్ది వచ్చినటువంటి కోట్లాది రూపాయల్ని మరి దుర్వినియోగం చేసింది జగన్ ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయల డబ్బు, పవిత్రమైనటువంటి మరి కానుకలు వచ్చిన హుండీలో వచ్చిన డబ్బుని 1200 కోట్ల రూపాయలని అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అందులో 10% తీసుకున్నారు కమిషన్లు. తిరుపతి అంతా తెలుసు, విశాఖపట్నంలో తెలియకపోవచ్చు. 10% తీసుకొని దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎవరి చేతుల్లో నుంచి ఊరిపోయింది నాకు తెలియదు. 100 కోట్ల రూపాయలు డబ్బులు మారాయి. 1200 కోట్ల రూపాయలను అవినీతి కొరకు దుర్వినియోగం చేయడం జరిగింది. ఈరోజు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి మనుషులు దీనిపైన విచారణ వేశారు. నేను చంద్రబాబు నాయుడుకి ఏదెత్తి చూపిస్తున్నా. విచారణ కేసాం 10-11 మంది పెద్ద ఆఫీసర్లు విజిలెన్స్కి. అర్ధరాత్రిన నువ్వు ఎందుకు ఒక ఆఫీసరే తీసేశావు? అర్ధరాత్రిలో సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది? విజిలెన్స్ అధికారి ఒకరిని, ఒక మాజీ జడ్జి అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి ఈయన్ని వెంటనే తీసేయమన్నాడు ఆయన. ఆ జడ్జి పేరు చెప్పటంలే, నేను చెప్తే ఆయన టేబుల్ కింద కాళ్ళు పెట్టాలి, తల పెట్టాల్సి చెప్పటంలే. అర్ధరాత్రప్పుడు ఫోన్ చేసి అర్ధరాత్రప్పుడు ఆ ఆఫీసర్ని తీసేయడానికి కారణం ఏంటి? ఓ చంద్రబాబు నాయుడు, నువ్వు అవినీతికి అనుకూలమా ప్రతికూలమా? జరిగినటువంటి 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని అందరికీ తెలుసు, దేశమంతా తెలుసు. దానికి నువ్వు ఆ అధికారి పోయి పరిశోధిస్తూ పట్టుకుంటా ఉంటే, దొంగలను పట్టుకోబోతుంటే నువ్వు అర్ధరాత్రిని ఎందుకు మార్చావు? ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, మామూలు ఏదో కానిస్టేబుల్ మారిస్తే నేను అనుకోను. ఒక పెద్ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఉన్నటువంటి అధికారిని ఒక మాజీ జడ్జి ఫోన్ చేసి ఈయన్ని తీసేవయ్యా వెంటనే అంటే తీసేశారు. రాష్ట్ర